అయితే మీకు ఫస్ట్ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినాయన్నారు. బట్ ఎక్కడో 'వెంకటేష్ మహా' అంటే ఫస్ట్ సినిమా తర్వాత అంత కష్టపడి ఫస్ట్ సినిమా చేసి దాన్ని హిట్ అయ్యి, దానికి చాలా అప్రిషియేషన్ అదంతా వచ్చేసిన తర్వాత సెకండ్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని పట్టుకొని నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతాకి ట్రై చేస్తారు. ఎళ్తారు కూడా యాక్చువల్‌గా. అక్కడెక్కడో 'వెంకటేష్ మహా' చూసింగ్ గాని లేకపోతే ఎక్కడో ఏదన్నా ఆగిందా? లేకపోతే ఏంటిదది? నేను నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాను సార్. కాకపోతే నేననుకున్న నెక్స్ట్ లెవెల్‌కెళ్ళా. అసలు ఓకే. సమస్య ఏంటంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోవడం అంటే బేసిక్‌గా అంటే నేననేది ఇప్పుడు మీరు అంత కష్టపడి చేసారు కదా! ఫస్ట్ సినిమా. అంటే సత్యదేవ్ అంటే యాక్టింగ్ పరంగా, పొటెన్షియల్ పరంగా నేను దాన్ని వంకపెట్టడానికి లేదు. ఆ సినిమాతో మీరు నెక్స్ట్ లెవెల్‌కెళ్లారు. సత్య ఇంకొక స్టెప్ ఎక్కాడు. బట్ కాకపోతే జనరల్‌గా ఏంటంటే మనం స్టార్స్ అనేది ఆలోచిస్తాం కదా! ఇప్పుడున్న చూస్తుంటే గనక ఫస్ట్ ఒక సినిమా చేస్తున్నారు. రెండో సినిమాకి స్టార్స్‌కెళ్ళిపోతున్నారు జనరల్‌గా. సో సార్ హ్మ్. హానెస్ట్‌గా చెప్తాను సార్. హ్మ్. అంటే ఇది మరి దీన్ని ఐ డోంట్ వాంట్ ఎనీ నెగటివిటీ యాడెడ్ టు ఇట్. హ్మ్. హానెస్ట్‌గా ఏం చెప్తానంటే హ్మ్. ఐ గో బై స్టోరీస్ దట్ అక్కర్ టు మీ. హ్మ్. అండ్ ఇఫ్ దట్ స్టోరీ ఇంప్రెసెస్ ఎ స్టార్ టు హ్మ్. బీ పార్ట్ ఆఫ్ ఇట్. హ్మ్. నేను స్టార్ యాక్టర్స్ కూడా నరేట్ చేశాను. ఈ కథ ఓకే. కాదు. హ్మ్. వేరే కథలు. హ్మ్. సో అండ్ కపుల్ ఆఫ్ దెమ్ దే వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ దానికి కావాల్సిన సమకూర్చే ప్రాసెస్‌లో వెనక ముందు టైం పట్టొచ్చు. హ్మ్. ఐ గో బై ద స్టోరీస్ దట్ అక్కర్ టు మీ. హ్మ్. అండ్ ఐ గో బై ద స్టోరీ దట్ వాంట్స్ లైక్ లోపల నన్ను కుదిపేస్తది కదా! నన్ను బయటికి పంపి అనేది. హ్మ్. ఐ హ్మ్. గో బై దోస్ స్టోరీస్. ఐ గో ఓకే. బై స్టోరీస్ దట్ అక్కర్ టు మీ ఓకే. దాన్ ద ఎజెండాస్ ఆఫ్ మై కెరియర్. హ్మ్. సో వన్స్ వి గో లైక్ వన్ డే వి విల్ రీచ్ లైక్ వెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగ చైతన్య గారు నాతో ఒక సినిమా చేశారు. లేదా వెంకటేష్ గారికి ఒక కథ ఉంది నా దగ్గర. హ్మ్. ఆ కథ నాకు అది అవ్వాల్సిన రోజున అది ఇంకా దీన్ని ఆపదు. ఈ ఈ ప్రపంచంలో ఏది ఆపలేదు అనుకున్న రోజున వెంకటేష్ గారితో ఆ సినిమా వచ్చేస్తది. హ్మ్. నాగ చైతన్య గారితో ఆ సినిమా వచ్చేస్తది. హ్మ్. ఆర్ లైక్ దేర్ ఆర్ వెరీ వేరియస్ స్టోరీస్. దేర్ ఈస్ వన్ స్టోరీ దట్ ఐ వాంట్ టు పిచ్ ఇట్ టు ప్రభాస్ గారు ఫర్ ఎ ఓకే. లాంగ్ టైమ్ నౌ. చేసారా? చాలా చేయలే. అవకాశం దొరకట్లేదు ఓకే. నాకు. ఓకే. చాలా ట్రై చేశా గానీ హ్మ్. అవకాశం దొరకట్లేదు. హ్మ్. బట్ దొరికిన రోజున ఈ ప్రపంచం ఆ కథని నా మైండ్‌లోంచి బయటికి రానీయకుండా ఆపలేని రోజున వచ్చేస్తది. రావు హ్మ్. బహదూర్ ఈరోజు వస్తున్నట్టు. సో, ఐ గో బై ద యెస్. స్టోరీస్ దట్ ఆర్ అక్కరింగ్ టు మీ హ్మ్. దాన్ దాన్ మై పర్సనల్ కెరియర్ అజెండాస్. యెస్. యెస్. ఓకే. హ్మ్. దెర్ దట్స్ వెరీ రేర్ క్వాలిటీ ఇఫ్ యాక్చువల్‌గా. గివెన్ హ్మ్. టైమ్ ఆన్ దిస్ ప్లానెట్ హ్మ్. సమ్ ఆర్ ది అదర్ డే ఆ సినిమాను జరుగుతది. యెస్. ఆ సినిమాలు జరుగుతాయి. హ్మ్. దాని నుంచి వచ్చే నాకు స్టార్డమ్ గావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కావచ్చు, ఎనీథింగ్ హ్మ్. ఆ రోజొస్తది. యెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రభాస్' గారితో సినిమా తీసిన తర్వాత హ్మ్. ఇఫ్ ఆ స్టోరీ అకర్స్ టు మీ దట్ ఈస్ నాట్ ఆఫ్ టామ్ క్రూజ్. 'ప్రభాస్' గారి తర్వాత ఆ తర్వాత మరి 'టామ్ క్రూజ్‌కెళ్ళిపోవాలా నేను? లేదంటే ఇంకా కాదు గదా! ఆ! వాటెవర్ స్టోరీ అకర్స్ యెస్. థాట్ విల్ డిసైడ్ అవర్ కెరియర్. యాహ్! సో యాహ్! హ్మ్. అంటే నెక్స్ట్ ఇప్పుడు 'నాగ చైతన్య' గారన్నారు, 'వెంకటేష్' గారన్నారు బావుంది. బట్ కాకపోతే ఏంటంటే, మీరు ఆ స్టోరీ చెప్పే టైంకి మీరనుకున్నప్పుడు ఒకటుంటది. బట్ వాళ్ళ స్టేజెస్ మారిపోవచ్చు. లేతే మీ స్టేజెస్ మారిపోవచ్చు. ఉన్న సర్కమ్‌స్టాన్సెస్ మారిపోవచ్చు. అప్పుడు ఆబ్వియస్‌గా అనుకున్నది అవ్వదు కదా! వేరేదవుతది ఆ టైంకి. అవును. హ్మ్. వేరేదవుతది. ఈ యొక్క 'రావు బహదూర్' అనే ఫిల్మ్ మాత్రం అలా, అలా నేను జస్ట్ వేరేదవ్వచ్చు. ఈ టైంకి ఇది అవ్వకపోవచ్చు. వేరేదవ్వచ్చు అనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. హ్మ్. ఎందుకో ఈ ఫిల్మ్ మాత్రం ఏమైందంటే, ఇది చెప్పాల్సింది. ఈ ఫిల్మ్ చెప్పకపోతే హ్మ్. నేను కోవిడ్ మధ్యలో రాసా కదా! హ్మ్. ఒకవేళ వేరే కథలు గూడా అప్పటికి ఉన్నాయి నా హెడ్‌లో. హ్మ్. కానీ ఈ సినిమా చెప్పకుండా నేను గనక సెకండ్ వేవ్‌లో ఎళ్ళిపోతే, ఫిల్మ్ మేకర్ అయినందుకు పర్పస్ ఫుల్‌ఫిల్ అవ్వదేమో అనిపిచ్చింది నాకు. ఓహ్! సో, అందుకనే స్టోరీ టెల్లర్‌గా నా పర్పస్ ఫుల్‌ఫిల్ అవ్వదేమో అనిపించింది. దేర్ ఈస్ ఎ లిటిల్ పర్సనల్ యాంగిల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఒక పాయింట్ ఏంటంటే నేను ఫిల్మ్ మేకర్ అయింది ఈ కథ చెప్పడానికి అన్న ఫీలింగ్ ఆ లెవెల్‌కి అనిపించిందనమాట నాకు. ఓహ్! సో, అందుకనే నేను మొండి పట్టుగా ఈ సినిమా ఎట్లైనా తీయాలని చెప్పేసి నేను పెట్టుకున్నారు. పెట్టుకున్నా. హ్మ్. సో, ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు వెంకటేష్ గారికి డేట్‌లు కుదరచ్చు పోవచ్చు. నేనన్నట్టు ఇఫ్ ఎవ్రీథింగ్ ప్రభాస్. గోస్ ప్రభాస్ హ్మ్. గారు అవ్వచ్చు. ఒకటి అటు ఇటు అవ్వచ్చు. హ్మ్. కానీ ఆ స్టోరీ మాత్రం సేమ్. హ్మ్. ఆ స్టోరీ స్టోరీని ఆ స్టోరీగానే చెప్తా. ఓకే. ఇదొక్కటి మాత్రం కొంచెం మొండి పట్టు. హ్మ్. ఈ సినిమా చెప్పకపోతే పొరపాటున ఎగిరిపోయామనుకో మనం. ఈ ఏంటి ఫుల్‌ఫిల్ అవ్వదనేది. అనదర్ ఏ బిగ్ స్టేట్‌మెంట్. బట్ కాకపోతే అంటే పాజిటివ్ వేలోనే అంటే మనం తీసుకునే దాన్ని బట్టి. అనదర్ అంటే ఎందుకంటే అహా! దేర్ అదే ఈస్ ఇప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ మై లైఫ్ ఆల్సో ఇన్ ఇట్. హ్మ్. ఓకే. ఓకే. పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఎక్స్‌పీరియన్సెస్. హ్మ్. దేర్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ నాట్ పర్సనల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ కాదు. ఆహ్, లైక్ ఎవ్రీ వన్ హాస్ దేర్ బ్యాక్ స్టోరీ కదా! యాహ్! యాహ్! సో, నా బ్యాక్ స్టోరీ కూడా
కొంత ఐ అండ్ ఆయన చెప్పిన కథ ఉంది కదా! నేను ఎవరైతే చెప్తున్నానో ఆయన కథ అండ్ ఆల్సో స్వరూప్ చెప్పిన గమ్మత్తైన ఒక చిన్న పాయింట్. ఎవ్రీథింగ్ టుగెదర్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఇట్ హాస్ బికమ్ వెరీ పర్పస్‌ఫుల్ ఫిల్మ్ నాకు. మిగతా వాటికి పర్పస్ లేదంటే అన్నిటికి ఉన్నాయి. ఇది సమ్‌వేర్ ఎక్కడో ఇంపార్టెంట్ అయిపోయి కూర్చుందనమాట.